హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీషో జ్యువెలరీ. అంటే మీషోలో జ్యువెలరీ కలెక్షన్ బాగుంటుంది, కాకపోతే అంతంత పెద్ద పెద్దవి ఇప్పుడే ఎందుకు ట్రయల్స్ అని చెప్పేసి కొంచెం తక్కువ మన బడ్జెట్లో జ్యువెలరీ అయితే నేను ఆర్డర్ చేసిన. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్ అని లింక్ ఇస్తా చూడండి. అండ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ తీసుకొచ్చిన, అంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎక్కువ తీసుకున్నా నార్మల్ జ్యువెలరీ కంటే. సో నేను ఆర్డర్ చేసింది చూపిస్తాను. ఇన్ని కాలం అయితే ఆర్డర్ చేసిన. సో వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. చూపిస్తా, వేసుకొని చూపిస్తా. నేను అన్నీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసుకున్నా. ఒక్కటి గోల్డ్ జ్యువెలరీ, రోల్ గోల్డ్ అంటే రియల్ గోల్డ్ కాదు, రోల్ గోల్డ్ జ్యువెలరీది ఒక్కటే పీస్ ఉందన్నమాట. ఆ ఒక్క పీస్ నేను చాలా డేస్ నుంచి కొందాం అనుకున్నా. అది ఒక్కటే మాత్రమే 450 రూపీస్. మిగతావన్నీ అండర్ 350లోనే ఉన్నాయి. జస్ట్ అది ఒక్కదానికే నేను కొంచెం ఎక్కువ పెట్టినామని. దేంతో స్టార్ట్ చేద్దాం. ఆ గోల్డ్ ఒక్కటి చూపించేస్తే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, నా కలెక్షన్ బాగానే ఉంది అని చెప్పేసి మీకు చూడబుద్ధి అవుతుంది. అందుకే గోల్డ్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇది ప్యాకింగ్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా. మీషో వాడు కొన్ని ప్యాకింగ్ మంచిగా ఇస్తాడు, కొన్ని మంచిగా ఇవ్వడు. ఎగ్జాంపుల్కి నా నెయిల్స్ది నేను ఒక షార్ట్ పెట్టిన. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చూడండి. అదైతే వాడు ప్యాకింగ్ దరిద్రంగా ఇచ్చినాడు. ఇది ప్యాకింగ్ చాలా బాగుంది, ఎందుకంటే 450 రూపాయలు కదా. సో అలా ఈ నెక్ పీస్ నాకు కొనాలని చాలా డేస్ నుంచి ఉంది. సరే కొందాము అని అనుకుంటుండే నేను ఇట్లాంటివి. కాకపోతే దిల్షునార్లో కొంచెం క్వాలిటీ వైజ్ అవి బ్లాక్ ఉంటాయి. ఇది బాగుంది క్వాలిటీ యాక్చువల్గా. సో దిస్ ఇస్ ద నెక్ పీస్. నాకు తెలిసి చాలామంది గర్ల్స్కి విష్ లిస్ట్లో ఈ చైన్ అయితే కంపల్సరీ ఉంటుంది మీషోలో అయితే. నాకైతే ఎప్పటి నుంచో ఉంది. సరే వీడియో తీస్తే మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి సరే అని చెప్పి ఆర్డర్ చేశాను. మనకి చాలా అంటే చాలా వర్తబుల్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే క్వాలిటీ వైజ్ ఇది బాగుంది. 450కి ఇంత మంచి ఇది రావడం అనేది ఓకే, నైస్. సో దిస్ ఇస్ ద కలెక్షన్. లంగా ఓని మీద అయితే పర్ఫెక్ట్ ఉంటుంది, చోకర్ అనమాట ఇది. సో ఇదైతే టోటలీ వర్తబుల్ అని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ యా, వీటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసేయండి. ఈ డిజైన్ బాగుంది కదా. నెక్స్ట్ నేను నా చైన్ కొంచెం ఎలివేట్ అవ్వాలని చెప్పేసి ఇలాంటి టాప్ వేసుకున్నాను. మీకు చైన్ కలెక్షన్ అర్థం కావాలి అని చెప్పేసి. ఇంకా ఇది ఒకటే గైస్ నార్మల్ది, అంటే ఐ మీన్ గోల్డ్ జ్యువెలరీ. మిగతావన్నీ ఆక్సిడైజ్డ్. సో లెట్స్ ఓపెన్ దిస్. డబ్బా ఇచ్చినాడు, డబ్బా. ఇదైతే కాంబో అనమాట. దీంట్లో మనకి చైన్ అన్నీ వస్తాయి. గుర్తులేదు ఏం ఆర్డర్ చేసినా కూడా గుర్తులేదు. అన్నిగానో ఆర్డర్ చేస్తుంది ఈ మధ్యకాలంలో. ఓకే, వాటి ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపిస్తా. ఈ కాంబో ఇచ్చినాడు, ఈ చైన్ ఇచ్చినాడు. ఈ చైన్కి వాడు కాంబో మ్యాచ్ ఇక్కడ మిడిల్లో ఉంది కదా, సేమ్ అవే ఇయర్ రింగ్స్ లాగా ఇచ్చినాడు. అంత మంచి క్వాలిటీ అయితే అనిపించట్లేదు, బట్ మనం పెట్టిన మనీకి వర్తబుల్. మనకి ఇవి నాకు తెలిసి ఇది ఒక 250లో ఇవన్నీ వచ్చేసినాయి. ఇది ఒక సెట్, అంటే దీంట్లోనే ఇంకా ఉన్నాయి చూపిస్తా. ఇవన్నీ వచ్చాయి అనమాట. సో నెక్స్ట్ దీంట్లోనే వాడు పెద్ద చైన్ ఇచ్చినాడు. దీని మీదనే ఈ పెద్ద చైన్ కూడా వేసుకొని చూపిస్తాను మీకు. పెద్ద చైన్ రేకులు, మీరు క్వాలిటీ చూడండి. అంటే మనం ఊరికే వేసుకోం కాబట్టి, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి ఏం తెగిపోవు నాకు తెలిసినంతవరకు అయితే.
డోలీడా డమ్ డమ్ డోలు బజే. యాక్చువల్గా ఇవి దసరాకు కొనుక్కోవాల్సిందే నేను. ఇంకొకటి ఉంది దీంట్లో ఇంకొక చోకర్ ఇచ్చాడు వాడు. యాక్చువల్గా వాడి చోకర్కి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు మనకి. ఈ చోకర్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా డీటెయిలింగ్ బాగా ఇచ్చినాడు వాడు. సో మనకి వాడి ఇందాక వేసుకున్న దానికి ఇవి ఇయర్ రింగ్స్ ఇచ్చిండు, దీనికి మళ్ళీ ఇయర్ రింగ్స్ ఇచ్చినాడు, ఇప్పర్ రింగ్స్ ఇచ్చినాడు అనమాట పెద్దదానికి. చూడండి ఇవే ఇయర్ రింగ్స్ ఇక్కడ. సో ఫస్ట్ అయితే నేను ఈ చిన్నదానికి ఇయర్ రింగ్స్ చూపిస్తా, చూసేయండి. వచ్చేసి పైన వాటికి ఇచ్చిన దీనికి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్. ఏమో ఇక్కడున్న బిల్ ఇచ్చినాడు, దీనికేమో ఇక్కడున్న బిల్ ఇచ్చినాడు. ఇవన్నీ మనకి నాంపల్లి ఎగ్జిబిషన్స్లో అయితే అంటే అందులో అక్కడ కూడా తక్కువ, మనం బేరం చేస్తే తక్కువకే ఇస్తారు, కానీ అంటే ఇన్ని గణం కలిపి తక్కువకి అయితే ఇవ్వడు. ఇవన్నీ కలిపి మనకి 200కి వచ్చినాయి అంతే. ఐ గెస్ 200 అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ 200 అనే నేను అనుకుంటున్నా. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి యాక్చువల్గా. టడా అయిపోయింది. ఈ సెట్ అంతా మనకి 200 రూపీస్కి వచ్చింది. అంటే ఈ సెట్ అంటే దీంట్లో ఇది కూడా యాడ్ అయి ఉంటుంది. ఇవన్నీ కలిపి దీనికి ఇయర్ రింగ్స్, దీనికి ఇయర్ రింగ్స్, దీనికి ఇయర్ రింగ్స్, 3 దండలు 3 ఇయర్ రింగ్స్, అంటే మొత్తం ఒక సెట్ మొత్తం మనకి 200 రూపీస్కి వచ్చింది. అండ్ క్వాలిటీ వైజ్ ఇది ఇక్కడ ఇది ఇచ్చినాడు కదా, ఇదైతే మనకి లడ్డుగా ఉంది. కాకపోతే ఇవి ఉన్నాయి చూడండి ఇయర్ రింగ్స్, ఇలా వచ్చినాయి కదా మనకి ఇయర్ రింగ్స్, అవి కొంచెం సన్నగా రేకుల్లాగా ఉన్నాయి. అండ్ ఈ పెద్ద పీస్ కూడా బాగాలేదు. ఇది హైలైట్ ఉంది. ఇది చీప్ క్వాలిటీ లాగా లేదనమాట. ఇదైతే నాకు చీప్గా అనిపిస్తుంది, అంటే సన్న ఉంది, ఏదో మెడల్ అయిన పరాట్లు వేసుకున్నట్టుంది. బట్ యా, మనం ఏదైనా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కావాలి, ఏదైనా ఈవెంట్స్కి లైక్ దసరాకి, అలాంటప్పుడు బాగుంటాయి. దసరా అప్పుడు అయితే చాలా బాగుంటాయి. ఇది ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ ఉంది, మిక్స్ అయిపోతుంది. సో ఇది నెక్స్ట్ది. ఓకే, ఇది వచ్చేసి కొంచెం రిసెప్షన్కి యూస్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. రిసెప్షన్లో వేసుకోవడానికి, అంటే నా రిసెప్షన్ కాదు, ఎవరిదైనా రిసెప్షన్లో ఈవెంట్గా గెస్ట్ అపీరెన్స్గా వేసుకోవడానికి తీసుకున్న చైన్ అనమాట. ఇది చూసాం. ఫస్ట్ ప్యాకేజ్ మాత్రం బాగా ఇచ్చినారు గైస్. ఈ వ్రాప్ అయితే నా కోసమే ఇచ్చినారు. సాటిస్ఫాక్షన్. ఓకే, బ్యాగ్ క్యూటేశ్వర్, ఇది 150 ఏమో అనుకుంటా. ఒక్కరోజు అకేషన్కి మనము సీజన్స్కైనా సరే మనము అన్నన్ని డబ్బులు పెట్టి సిల్వర్ జ్యువెలరీ కొనే కంటే ఇది చూడండి, చాలా బాగుంది యాక్చువల్గా. క్వాలిటీ మాత్రం సరే, మనం 150 పెట్టినాం కాబట్టి 150 లాగానే ఉంది క్వాలిటీ. రిసెప్షన్లో బాగుంటుంది. అంటే ఈ మధ్యకాలంలో మనకి జిమ్మిచో శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, జిమ్మిచో శారీస్కి వేసుకుంటే బాగుంటుంది. మెరూన్ కలర్ నాకు ఇది బాగా నచ్చింది యాక్చువల్గా. నాకు నచ్చలేవు గైస్, నాకు ఇట్లా అప్పల్లా ఉంటే అస్సలు నచ్చవు. అండ్ చిన్న ఇంత మంచి చైన్ ఇచ్చి వాడు ఇయర్ రింగ్స్ ఎందుకు ఈ మోడల్లో ఇచ్చిండు? బాగుంది కదా. ఇయర్ రింగ్స్ పక్కన పెడితే చైన్కి 150 రూపాయలకి ఏమొస్తుంది ఇవాళ రేపు? బాగానే ఉంది. ఏముందో చూసేది, అన్నీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉన్నాయి. బేసికల్గా మనం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఆర్డర్ చేసినాం. ఫస్ట్ ఆ గోల్డ్ కలర్ దానికి కొంచెం ఎక్సైట్ ఉన్నా, తర్వాతకి ఈ చైన్ కోసమే. ఎందుకంటే ఈ చైన్ మనకి 180 రూపీస్కేమో ఉంది, కానీ నాకు ఆ ఇమేజ్ చూస్తేనే అది చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకు చైన్. అందుకే ఇది ఎట్లనన్నా ఆర్డర్ చేయాలని చెప్పి ఆర్డర్ చేసాను. ఐఎమ్ లవింగ్ ఇట్ యాక్చువల్లీ. క్వాలిటీ కూడా బాగుంది. ఇందాకలాగా రేకుల్లాగా లేదు. వాళ్ళ దారం చూడు ఎంత పెద్దగా ఇచ్చింది.
మా అమ్మ అయితే ఏందేవి అంటది ఇలాంటివి వేసుకుంటే. కానీ క్వాలిటీ బాగుంది. ఇది 180 రూపీస్కి ఇది నిజంగా చెప్తున్నా వర్తి. యా చూడండి చైన్ చూడండి ఇంత బాగుంది కదా. ఐఎమ్ లవింగ్ ఇట్ యాక్చువల్గా. వావ్, మీకు ఎలాగ అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే మా వీటికి ఇయర్ రింగ్స్ ఇచ్చినాడు, వేసుకొని చూపించేదాము. పర్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన నా రేంజ్ అయితే ఇది రీచ్ అయింది. వర్తి 180 రూపీస్కి చాలా వర్తి. ఇయర్ రింగ్స్ మనం సపరేట్గా ఈ చైన్ లేకుండా కూడా ఉత్తగా యూజ్ చేయొచ్చు. ఇంత ట్రెడిషనల్గా ఉన్నాయో ఇయర్ రింగ్స్ అయితే. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ ఆక్సిడైజర్ జ్యువెలరీ వీడియోలో చెప్పిన. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అది చూడకపోతే చూసేయండి. ఆక్సిడైజర్ జ్యువెలరీ కలెక్షన్ నేను ఆల్రెడీ చేసిన. అది మీషో నుంచి చేయలేదు, కొన్ని మీషో, కొన్ని అవుట్ సైడ్ అనమాట, బయట నుంచి. నా దగ్గర ఉన్నాయి, నేను చిన్నప్పటి నుంచి ఉన్నాయి నా దగ్గర ఉన్న జ్యువెలరీ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేసిన. దాంట్లో చెప్పిన నేను నాకు బుట్టాల ఇయర్ రింగ్స్ అంటే ఇస్తామని చెప్పేసి. సో యా, ఇయర్ రింగ్స్ బాగున్నాయి యాక్చువల్గా. మీకు వీటన్నిటి లింక్ కావాలంటే గాయస్ మర్చిపోయిన, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ ఆల్సో కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఉంటుంది, ఇక్కడైనా అక్కడ తీసుకోండి. నెక్స్ట్ ఇది నేను అన్ని ఫస్ట్ చైన్ కలెక్షన్ చేస్తున్నా ఇయర్ రింగ్స్కి. ఐ విల్ షో యూ. అబ్బా ఇదేంటి ఇంత బరువు. ఇది వచ్చేసి మొత్తం కాంబో, ఇందాక చూపించాను కదా, ఇందాకలానే ఇది ఒక సెట్ ఆఫ్ కాంబో అనమాట. ఇది కూడా 250 260 ఏమో ఉంది క్వాలిటీ. ఇది ఎందుకో నాకు మంచిగా ఉంది అని అనిపిస్తుంది ఓపెన్ చేసి. ఫస్ట్ నేను బ్రేస్లెట్ చూపిస్తా. వాడు దీనికి బ్రేస్లెట్ ఇచ్చినాడు. నాకు హ్యాండ్స్ రింగ్స్ స్టైల్ వేసుకోవడం అంటే ఇష్టం, అంటే రింగ్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఆల్రెడీ నా వీడియోలో చెప్పిన కదా, అలానే నాకు ఇలా నా చేతులని నా కళ్ళని తయారు చేసుకోవడం అంటే నాకు ఇష్టం. సో ఈ కొండది ఇలా వాట్ క్యూటెస్ట్ బ్యాంగిల్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. బ్యాంగిల్ నాకు బాగా నచ్చింది. అంటే ఇది బ్యాంగిల్ కాదు, బ్రేస్లెట్. వా క్యూట్ 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 ఇలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రింగ్ అనమాట. వావ్, ఐఎమ్ లవింగ్ ఇట్. రింగ్ అంటే నేహాకి పిచ్చి. స్టైల్ ఫర్ మై రైట్ హ్యాండ్. వావ్, నోస్ పిన్ ఇచ్చండు నేహా. నా దగ్గర ఆల్రెడీ మీషోలో నేను కొన్న నోస్ పిన్స్ సెట్ డబ్బా ఉంది, మీకు చూపించమంటే నేను చూపిస్తా. దాంట్లో ఎన్ని పేర్ ఆఫ్ నోస్ పిన్స్ ఉంటాయి తెలుసా. నేను షార్ట్ పెడతానండి నా నోస్ పిన్ కలెక్షన్. నేను నా గోల్డ్ దాని మీదనే పెట్టిన అనమాట. నాకు ఇప్పుడు అది తీసే ఓపిక లేదు గైస్, కనిపిస్తుందనే నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ కూడా నాకు బాగా నచ్చింది. ఐ లవ్ దిస్ చైన్. సేమ్ చైన్, సేమ్ కలెక్షన్. నాకు తెలిసి ఫినిషింగ్ వచ్చేసి కొంచెం ఇంకా డార్క్ ఫినిషింగ్ అనమాట, బ్లాక్. నేను మాల్లో అడిగిన ఎగ్జాక్ట్ పీవీఆర్లో వాడు 1000 రూపాయలు అన్నాడు. నేను నాకు వద్దులే అని చెప్పేసి వచ్చిన. ఇది చూడండి సేమ్ పీస్ నేను అడిగింది 1000 రూపీస్ అన్నాడు వాడు. 1000. నాకు ఇలాంటి పీసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. చైన్ చూడండి, ద చైన్ ఐ లవ్ ఇట్. యా, డీటెయిలింగ్ చూడండి. మన మమ్మీ వాళ్ళకి గొలుసులు ఉంటాయి కదా, అలా ఉంది. ఇయర్ రింగ్స్ వాడిచ్చాడు, సేమ్ యాజ్ రింగ్ లాగానే ఇయర్ రింగ్స్. నాకు ఈ బ్యాంగిల్ నచ్చింది, బ్యాంగిల్ తర్వాతకి రింగ్ నచ్చింది, రింగ్ తర్వాతకి చైన్ నచ్చింది, చైన్ తర్వాతకి కమ్మలు నచ్చిద్దో లేదో చెప్పలేము, వేసుకొని చూసేది. ఐ లవ్ ది ఇయర్ రింగ్స్ ఆల్సో యాక్చువల్లీ. నాకు ఇయర్ పిన్, బ్రేస్లెట్, రింగ్, చైన్, ఇయర్ రింగ్స్, ఈ సెట్ అంతా నాకు 250. ఇన్ లవ్ విత్ దిస్ జ్యువెలరీ. వర్తబుల్ గైస్.
మీకు ఈ జ్యువెలరీది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇయర్ రింగ్స్ అంటే బాగా ఇష్టం అనమాట, నాకు పిచ్చి. నాకు రింగ్స్ అన్నా ఇయర్ రింగ్స్ అన్నా ఐ లవ్ దెమ్ బ్యాడ్లీ. ఆడోళ్ళకి ఇయర్ రింగ్స్కి ఉన్న కనెక్షన్ అట్లాంటిది అనమాట. సో నేనైతే ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేసిన. సో చూసేద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఈ కాంబోలో మనకి 4 ఇచ్చినాడు వాడు. థ్యాంక్ యూ. లెట్స్ గో విత్ దిస్ బ్లాక్ వన్. ఇదన్నమాట ఇయర్ రింగ్. యాక్చువల్గా క్వాలిటీ ఏమంత మంచిగా అయితే లేదు. ఇది ఇంకో సెట్. కలిపి నాకు 180 150 వచ్చినాయి అంతే. బడ్జెట్ ఫ్రెండ్లీ. మనకి నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే అదురుతాయి. ఒక్క పీసే 100 ఉండేది కాదు, ఉంటుంది. ఎందుకంటే నేను బేసికల్గా కమ్మలు కొనే నాంపల్లిలో కొంటా నేను కమ్మలు. నాంపల్లి లేకపోతే దిల్సుఖ్నగర్ లేకపోతే కోటి స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకోవాలి. ఇయర్ రింగ్స్ ఎప్పుడైనా అక్కడనే బాగుంటాయి యాక్చువల్గా. సో కానీ నాకు మీషోలో కూడా కలెక్షన్ బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఇవి బాగున్నాయి, కాకపోతే కొంచెం పల్సగా అనిపిస్తుంది క్వాలిటీ. మిర్రర్ ఇచ్చినాడు వాడు, ఎందుకంటే ఇందులో చూసి మేకప్ వేసుకోవాలంట. యా బాగున్నాయి కదా. 180 రూపీస్ కంటే వర్త్ వర్మ. మనం చేసే పనులన్నీ వర్త్. ఇందాక ట్రయాంగిల్ షేప్ కదా, ఇవి సర్కిల్ షేప్. సేమ్ మోడల్. చూద్దాం. I loved it. బస్ మీద మాత్రం ఏకదమ్ ఉంటాయి ఇవి. ఆల్రెడీ వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో నాకైతే చెప్పండి. అండ్ నేను చూపించింది అన్నీ ఎలా చూపించానంటే, ఒక సెట్ ఆఫ్ కాంబో తర్వాతకి ఇంకో సెట్ ఆఫ్ కాంబో చూపించాను కాబట్టి 1 2 3 4 5 లాగా మీకు 5 పీసెస్లో ఏ పీస్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. గాయ్స్ మీరు ఏమనుకుంటున్నారు, ఇవి వర్తి అని అనుకుంటున్నారా నేను పెట్టిన ప్రైస్? నేను జస్ట్ అన్నీ కలిపి నాకు తెలుసు అది మనకి 250 లోపే వచ్చినాయి అనమాట. అండ్ క్వాలిటీ వైజ్ కూడా బాగానే ఉంది. యాజ్ చెప్పినట్టు మీరు చూసారు కాబట్టి, మీరు డైరెక్ట్లీ చూసినారు కాబట్టి ఇంకా నేను ఏం చెప్పేది లేదు. వీటన్నిటి లింక్స్ కావాలంటే కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది, అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ ఆల్సో నేను ఇప్పటి వరకు మీషో కాంబో డ్రెస్సెస్, ఫస్ట్ మీషో కాంబో డ్రెస్సెస్ నుంచి స్టార్ట్ చేసిన, ఇప్పుడు జ్యువెలరీ వరకు వచ్చాను. మీషో కాంబోస్ చేశాక మస్ట్ హ్యావ్ హ్యాండ్ బ్యాగ్స్ చేశాను, తర్వాతకి ఫ్రాక్స్ చేశాను, తర్వాతకి స్కర్ట్స్ చేశాను, తర్వాతకి ఇప్పుడు ఇయర్ రింగ్స్ చేస్తున్నా. ఇయర్ రింగ్స్ తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి కుర్తా సెట్స్ చేస్తా. దాని తర్వాతకి అలానే చేసుకుంటూ పోతా అనమాట. మీకు ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలంటే, అంటే ఈ కుర్తాస్ కానీ లేకపోతే ఏదైనా సరే జీన్స్, వెస్ట్రన్ వేర్ ఏమైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటి మీద చేస్తా వీడియో. You know the drill. Don't forget to like, share, subscribe to my YouTube channel Neha's Little Things, and bye guys. See you in my next vlog.